డేట్ డెఫినెట్గా ఇష్యూ అయిందండి. మేము 5 లాంగ్వేజ్లో చేయాలి. సో యాక్చువల్గా మేము ఫ్రైడే రిలీజ్ అంటే థర్స్డే 2 సెన్సార్లు చేసాము. థర్స్డే 2 సెన్సార్స్ చేసాము, వెన్స్డే చేసాము. ఓవర్సీస్ ప్రింట్స్ టైట్ అయింది. అండ్ డెఫినెట్గా వాళ్ళు మా ఫ్రెండ్సే, బట్ హర్డిల్స్ అయినాయి. మలయాళం ఆయన చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మలయాళం ఇవాళ పడుతుంది. నిన్నంతా ఒకటి కేరళలో తమిళ్ రిలీజ్ చేశారు. సో బట్ ఏదైనా కానీ సినిమా అంత పాజిటివ్ వైబ్ ఉంది, అంత ఎక్స్ట్రాడనరీ టాక్ ఉంది కాబట్టి ఇవాళ నుంచి కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి. సో ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ అన్ని చోట్ల. అంటే ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి. 5 లాంగ్వేజెస్ ఫస్ట్ టైము సైమల్టేనియస్ రిలీజు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడడానికి కారణం, నిన్న మా మూవీ పుష్ప రిలీజ్ అయ్యి ఎంటైర్ వరల్డ్ రికార్డ్ కలెక్షన్స్ చేసింది. అది మీతో షేర్ చేసుకుందామని దీనికి రీజన్ అండి. అన్ని చోట్ల నైజాం, ఆంధ్ర, ఓవర్సీస్, మిగతా లాంగ్వేజ్, తమిళ్, కేరళ, హిందీ అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ చేస్తుందండి. ఫస్ట్ డే నెట్ అరౌండ్ 70 crore చేసింది ఈ మూవీ, ఆల్ లాంగ్వేజ్ కలిపి. ఇది ఇండస్ట్రీ రికార్డ్. చాలా బాగా చేస్తుంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే నైజాం షేర్ ఫస్ట్ డే అరౌండ్ 11.5 crore చేసిందండి. ఆంధ్ర 15 crore చేసింది. అండ్ మిగతా లాంగ్వేజ్ తమిళనాడు వెరీ స్ట్రాంగ్గా 4 crore చేసింది. కేరళ మాకు ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల మేము కేరళలో మలయాళం వేయలేదు. తమిళ్ రిలీజ్ చేస్తే అరౌండ్ 2.5 crore కేరళలో చేసింది. కర్ణాటక అండ్ హిందీ 3.75 crore నెట్ చేసిందండి. చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మాకు ఈ సినిమాకి ఇంత ఘన విజయం ఇచ్చినందుకు వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ఆడియన్స్. ఇండియాలో, ఓవర్సీస్లో అందరికీ, అన్ని స్టేట్స్లో ఆడియన్స్కి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఈ సినిమాని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీడియా వారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వీఆర్ ఇన్ ఎ సెలబ్రేషన్ మోడ్. అండ్ మేము అనౌన్స్ చేస్తామండి, వీఆర్ గోయింగ్ టు డూ ఈవెంట్స్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ అన్ని చోట్ల. అండ్ హ్యూజ్ రెస్పాన్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. అనానిమస్గా ఒకటే మాట అండి, బన్నీ గారి పెర్ఫార్మెన్స్ గురించి. ఇంకా దాంట్లో చెప్పేదేముంది, అసలు ఆయన చెప్పాలంటే ఆయన విశ్వరూపం చూపించారు. టిల్ డేట్ ఆయన కెరియర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. సో చాలా బాగా చేశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయినా మా గురించి మేము చెప్పుకోకూడదు కదా, మీరు చెప్పాలి. పర్ఫార్మెన్స్ గురించి అంటేనండి, బన్నీ గారు వీ కెన్ సింప్లీ పుట్ ఇట్, హీ హెస్ హిట్ ద బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్ అండి. అంటే ఎంత దూరం కొట్టారంటే ఇంకా ఎవరికి కనపడిన చోట ఆల్ షోస్ ఫుల్ ప్యాక్డ్. సో డెఫినెట్గా అది హెల్ప్ అయిందండి. నేను నిన్న ఆల్మోస్ట్ 3-4 షోస్కి వెళ్ళామండి. మెయిన్ థియేటర్స్కి, ఆర్టిస్ట్ 2 సార్లు వెళ్ళాము. ఇంకా రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, క్రేజీ ఉంది అసలు. అంటే ఈ కథ అలా ఉందండి. సో ఈ బిగ్ హీరో సినిమా ఇంత పెద్ద డైరెక్టర్ది ఆబ్వియస్గా 245 నుంచి 3 hours ఉంటాయి. మా ఇంతకుముందు రంగస్థలం కూడా అలాగే ఉంది. సో అంటే ఈ సినిమాల్లో కొంత ల్యాగ్ అలా ఉంటుంది. సో ఆ చిన్న కంప్లైంట్ చేస్తే ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అండి. టోటల్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ థరోగా ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమాక్స్ చాలా బ్రహ్మాండంగా ఉందంటున్నారు. సో అంటే ఈ బిగ్ హీరో మూవీస్ 2 hours 45 minutes to 3 hours ఆ కథ చెప్పాలంటే డెఫినెట్గా ఉంటాయండి.
ఆ లీడ్ కూడా ఉండాలి కదండి, ఆ లీడ్ కూడా తీసుకోవాలి కాబట్టి 3 hours అనేది ఇట్స్ నాట్ ఏదండి. యాక్చువల్గా ఆ 3 hours లేకపోతేనండి కొద్ది తగ్గుంటే ఈ హైదరాబాద్లో మల్టీప్లెక్స్లు 5th షో వెళ్ళిపోయారు దానివల్ల. లేకపోతే మాకు ఇంకొక 50 lakhs షేర్ కూడా పెరిగేది. ఏమంటే సింపుల్ అండి, సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఫోన్ కాల్స్ ఆగవు. నా అంటే ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి అంటే నాకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి ఫోనో మెసేజో చేశాడు. ఇంకా అంతకంటే ప్రూఫ్ అవసరంలా. ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ అండి అందరూ. పార్ట్ 2 అంటే విల్ స్టార్ట్ షూటింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ Feb-March నుంచి అండి. కాకపోతే పార్ట్ 2 ఒకటి మటుకు చెప్పగలం, ఎంత టైట్గా ఉండదో అంతా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఒక 2 months ముందు డేట్ ఇచ్చి, అంటే ఎందుకంటే పార్ట్ 2 మాకు అదర్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. హిందీ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్, తమిళ్ మలయాళం ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ ప్లాన్డ్ వెరీ వెల్ కంపేర్డ్ టు పార్ట్ 2. అంటే నిజంగా లెక్కలేదండి, బట్ డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ చేస్తానండి సినిమా. అంటే ఒకసారి చూడాలి మనం ఎంత నెంబర్ వస్తుందంటే. ఫస్ట్ డే నెంబరు మేము తెలుసుకున్నాం, ఎందుకంటే నైట్ మీకు అన్ని నెంబర్స్ వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. అంటే మార్నింగ్ షో పడిందండి, ఇప్పుడే జస్ట్ అవుతుందండి, స్టిల్ గోయింగ్. అంటే ఎనీహో తమిళ్ వాళ్ళు మలయాళీసే తమిళ్ షో చూశారు కదండి, ఇది ఆ సినిమా కోసం అప్పుడే అంత బాగా చేసిందంటే చాలా మంచి టాక్ అండి తమిళ్లో అయినా సరే. అంటే యాక్చువల్గా అల్లు అర్జున్ గారు మలయాళంలో మంచి మార్కెట్ ఉందండి. ఆయన ఇప్పుడు దాకా చేసిన సినిమా ఏదైనా హైయెస్ట్ ఎంత 4 crore 5 crore ఎంతైనా ఆ నెంబర్ దాకా చేసిందండి. దానికి డబుల్ ట్రిపుల్ చేస్తుందండి గ్యారంటీకి ఈ సినిమా. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారండి, థియేటర్కి వెళ్ళి చూశారు. ఏమో సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది ఏముంటుందండి, మీరు చూస్తారు రేపు నుంచి బయటకు వస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, మాట్లాడతారు, ఈవెంట్స్ చేస్తాం. 100%. ఆడియన్స్కి ఫస్ట్ డే బ్రహ్మాండంగా ఆదరించారు ఈ మూవీని. నెక్స్ట్ 3 weeks ఇలాగే ఆదరించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నామండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంకా తెలుగు ఆడియన్స్కి ఇంకెలా థ్యాంక్స్ చెప్పాలో వరల్డ్లో లేరు ఇలాంటి ఆడియన్స్. అండ్ మళ్ళీ ప్రూవ్ అయిందండి. అండ్ వీఆర్ సో ఫార్చునేట్ దట్ వీఆర్ మేకింగ్ మూవీస్ ఇన్ దట్ లాంగ్వేజ్. అండ్ మళ్ళీ మాట్లాడతాం, ఎందుకంటే ఈ సక్సెస్ మీట్స్ ఈవెంట్స్ చేస్తాం కాబట్టి మళ్ళీ మాట్లాడతాం. ప్రత్యేకంగా చెప్పాలంటేనండి, స్పెషల్ లాక్డౌన్ అయిన తర్వాత ఉప్పెన అనేది ఒక పెద్ద సక్సెస్ ఇచ్చారు ఆడియన్స్. అలానే ఇప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ సెకండ్ లాక్డౌన్ తర్వాత ఇచ్చారు. సో దానికంటే ఎక్కువ మాకు అంటే మేము కోరుకున్న దానికంటే We can't ask anything more than this. 2021. Yeah. Thank you అండి. అండ్ మనకేంటంటే టైం వాజ్ వెరీ షార్ట్ అండి. బట్ స్టిల్ ఒక్కరోజు మలయాళంలో నవీన్ గారు చెప్పినట్టు ఒక్కరోజు లేట్ అయిందండి. బట్ అదర్వైజ్ ప్రింట్స్ హ్యావ్ ఆల్ గాన్ టు ఎవ్రీ ప్లేస్. నార్త్ ఇండియాలో కూడా నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద ఇంక్లూడింగ్ నేపాల్ కూడా ప్రింట్లు టైంకి అందేయండి. సో దట్ వాజ్ అ ఛాలెంజ్ బికాస్ ది మూవీ వాజ్ సో గుడ్ దట్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. టెక్నీషియన్స్ అందరూ కూడా డే అండ్ నైట్ లాస్ట్ 3 days అయితే 4 days ఎవరు నిద్రపోకుండా అన్నీ సెట్ చేసి అనుకున్న స్టూడియోస్ నుంచి కూడా డిఎఫ్ఎస్ సిడీస్ నుంచి ప్రింట్లు కూడా టైంకి పంపించడం అనేది జరిగింది. సో వీఆర్ ఆల్ హ్యాపీ దట్ ఆడియన్స్ ఆర్ టుడే ఎంజాయింగ్ దట్. మాకు హిందీ గోల్డ్ మైన్స్ మనీష్ ఆయన డిస్ట్రిబ్యూటర్ అండి, ఆయన చెప్పటం 2 days ముందు సెన్సార్ చేసి ఒక్క పెద్ద ఈవెంట్ చేయగలిగితే 3.75 చేసిన సినిమా 6 crore చేసేదన్నారు. నిన్నటికంటే ఇవాళ ఎక్కువ ఉంటుందండి రెవెన్యూ. స్క్రీన్స్ పెంచారండి ఒకటి. ఇంకోటి ఏంటంటే అంత చేయడం కూడా 50% అండి. మహారాష్ట్ర అన్ని చోట్ల 50% ఆడుతున్నాను షోస్. ఈవెన్ ఇన్ కేరళ కూడా అండి, కేరళ కూడా 50%లో ఫస్ట్ కొన్ని షోస్ అదే ఫస్ట్ డే మలయాళం వర్షన్ ఇవ్వలేకపోయినా సరే 2.1 2.5 ఎంతో ఇది చేసిందంటే రిమార్కబ్లీ గుడ్ అన్నట్టేనండి. చేయలేదండి, ఇంత నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయండి. మన మదన్ కార్కి ఉన్నారు, మన తమిళ్ డబ్బింగ్ ట్రాన్స్లేషన్స్ చేశారు. ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు అసలు తమిళనాడులో నెవర్ సీన్ బిఫోర్ క్రౌడ్స్ అండి. తమిళ్ అంటే డబ్బింగ్ మూవీ తెలుగు మూవీకి ఇంతమంది క్రౌడ్ చూడలేదు. మౌత్ టాక్ ఎంత బాగుందంటే ఈరోజు మార్నింగ్ షోస్ కూడా విపరీతమైన ఓవర్ఫ్లోస్